హాయ్ అండి. నమస్తే. నేను మీ హలజ. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో ఈవినింగ్ నా వ్లాగ్ అనేది ఎలా అవుతుంది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి. ఈవినింగ్ నా రొటీన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొద్దిసేపు షాప్ నుంచి ఇంటికి వచ్చేసి వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ అవి ప్రిపేర్ చేసేసి మళ్ళీ షాప్కి వెళ్ళిపోతానండి. మళ్ళీ ఇంకా నైట్ వచ్చి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. ఇంతవరకు నా వ్లాగ్ ఈరోజు చూపించబోతున్నాను. ఈవినింగ్ స్నాక్స్ కోసము ఇలా మినపప్పుని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నానండి. దీంట్లోనే కొంచెము బియ్యం కూడా వేసేసి ఒక 2-3 టేబుల్ స్పూన్ల బియ్యం కూడా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. టైం పట్టిద్ది కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొనే వేయించుకోవాలండి, మంచిగా వేగుతాయి. వీటిని గ్రైండ్ చేసేసుకొని ఇలా గిన్నెలో తీసుకొని కొంచెం కొంచెం నెయ్యి వేడి చేసుకుంటా ఇలా కలుపుకుంటా ఉండలు చేసి పెట్టుకోవాలండి. కొంచెం నెయ్యి వేడి చేసుకోవాలి, కరిగించుకోవాలన్నమాట. కరిగించుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని దాంట్లో ఇలా కలుపుకోండి. ఉండలు చేసేసి మనం ఒక గిన్నెలో ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇవి పిల్లలకి రోజు ఒక 2 ఇస్తే చాలా మంచిదండి. ఎదిగే పిల్లలకి వాళ్ళకి పెద్దవాళ్ళైనా తినొచ్చు, అందరికీ చాలా బలము. వీటిని నేను మార్నింగ్ షాప్కి వెళ్ళే ముందు నానేస్తానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల కాజు, సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్స్ అండ్ బాదము, కిస్మిస్, పంప్కిన్ సీడ్స్ ఉంటాయి కదా 3 రకాలు, వాటర్ మిలన్ సీడ్స్, ఆ 3 రకాలు వేసుకుంటాను. పల్లీలు వేసుకున్నాను కొన్ని. ఇందులోనే కొంచెం డ్రై డేట్స్ ఉంటాయి కదా, అవి కూడా దాంట్లో ఉన్న సీడ్స్ తీసేసి అవి కూడా వేసేసుకొని మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. కలిపేసేసి మామూలుగా మిక్స్ చేసేసి దాన్ని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. దీంట్లో ఫ్లాక్ సీడ్స్ కూడా వేసుకున్నానండి. హెయిర్కి చాలా మంచిదన్నమాట. వీటిని వాష్ చేసుకొని 2-3 టైమ్స్ వాటర్ పోసేసి నాననివ్వాలండి. నేను మార్నింగ్ షాప్కి వెళ్ళే ముందు నానేస్తాను. ఈవినింగ్ పిల్లలకి ఇవి జ్యూస్ లాగా చేసి పోస్తాను అనమాట. ఇవి నానిన తర్వాత ఇలా అవుతాయండి. వీటిని మొత్తాన్నిగా మనము మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ వాటర్తోనే దాంట్లో పోసేసుకుంటాను అనమాట. మనం ముందే ఎలాగో వాష్ చేసుకున్నాం కాబట్టి ఈ వాటర్తోనే వాటిల్లో పోసేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. గ్రైండ్ చేసుకున్నాక ఇలా వచ్చేస్తుంది. మీరు కావాలంటే హనీ వేసుకోవచ్చు దీంట్లో. నేనైతే ఏం వేయట్లేదు. డ్రై డేట్స్ ఉన్నాయి కదా, ఆ స్వీట్నెస్ సరిపోతుందని ఇంకా నేనేం వేయట్లేదు. ఇవి ఇలా 2 కప్స్లోకి తీసుకున్నాను అనమాట. ఈ పేస్ట్ అనేది 2 కప్స్లోకి ఇలా తీసుకున్నాను, పాపకి బాబుకి. ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో మనము మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా మిల్క్ యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని మనము మిక్స్ చేసుకోవాలి. మొత్తము పేస్ట్ అంతా మొత్తము కలిసేలాగా మనము ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా మనకి మిల్క్ షేక్ లాగా రెడీ అవుతుంది. చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది కూడా ఎదిగే పిల్లలకి చాలా మంచిదండి. ఇవన్నీ కాస్ట్ పరంగా ఎక్కువే ఉంటాయి కానీ హెల్త్కి అయితే చాలా మంచిది. రోజుకో గ్లాస్ తీసుకుంటే హెయిర్కి కూడా చాలా మంచిది అనమాట, గ్రోత్ అనేది ఉంటుంది. ఇలా ఈవినింగ్ వాళ్ళకి చేసి ఇచ్చిన తర్వాత ఇక షాప్కి వెళ్ళిపోతానండి. నైట్ ఇక షాప్ నుంచి 9 అలా అవుతుంది. వచ్చిన తర్వాత ఇలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ పిండి కూడా సాయంత్రం కలిపేసి వెళ్ళిపోతాను. ఇలా ఇంటికి వచ్చేసి ఇక కర్రీ చేస్తున్నాను. బీన్స్, క్యారెట్, పొటాటో అన్నీ కలిపేసేసి కర్రీలా చేస్తున్నానండి చపాతీలోకి. ఇది కూడా చాలా బాగుంటుంది, హెల్దీ కర్రీ కూడా కదా. బీన్స్ కానీ క్యారెట్ కానీ ఉన్నాయి కదా, అన్నీ కలిపి ఇలా చేస్తున్నాను. దీంట్లో తాలింపు గింజలు వేసేసుకోవాలి. ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత బీన్స్, క్యారెట్, పొటాటో వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, జీరా పౌడరు, ధనియాల పౌడరు అండ్ కారము ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలండి. ఇలా ఉడికించుకోవాలన్నమాట. నైట్ డిన్నర్లోకి ఇది ప్రిపేర్ చేశాను. నేను ఈవినింగ్ పిల్లలు స్నాక్స్ చేయడానికి వచ్చినప్పుడే చపాతీ పిండి కలిపేస్తాను. కలిపేసి ఆడ పెట్టేసి వెళ్ళిపోతాను, మనకి నానుతుంది కదా. మీరు పిండి కలిపేటప్పుడే దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ కలుపుకున్నారంటే కొంచెం మెత్తగా వస్తాయండి. ఆ పిండి తీసేసి ఇలా ఉండలు చేసుకున్నాను. ఒకసారి కలుపుకొని ఇలా ఉండలు చేసుకొని చేసుకుంటున్నాను అనమాట. దీని మీద కొంచెం పిండి వేసి రుద్దుకోవాలన్నమాట. కొంచెం రుద్దుకోవాలి. రుద్దిన తర్వాత దాని మిడిల్లో కొంచెము ఆయిల్ రాసుకోవాలండి. చూపిస్తాను చూడండి. ఇలా ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మడతేసేసి మళ్ళీ కొంచెం పిండేసేసి పైన ఇలా మళ్ళీ చపాతీ షేప్లో ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పెనము బాగా హీట్ ఎక్కాలండి. బాగా వేడైన తర్వాత దాని మీద మనము ఇలా చపాతీ వేసేసుకొని చేసేసుకోవడమే. అప్పుడు చపాతీలు చాలా మెత్తగా వస్తాయి అన్నమాట.
ఇలా వేసిన తర్వాత వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఇలా కాల్చుకోవాలి. కొంచెం కాలిన తర్వాత మళ్ళీ దాన్ని టర్న్ చేసేసి ఇప్పుడు దీని మీద మనము కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చూసారు కదా ఎలా ఉబ్బుతున్నాయో. దీని 2 సైడ్స్ ఇలా ఆయిల్ వేసుకొని ఇలా కాల్చుకోవాలండి. ఇలా చేసుకుంటే మీకు చపాతీలు చాలా మెత్తగా వస్తాయి. ఇలానే అన్ని చపాతీలు కాల్చేసుకున్నానండి. కర్రీ వచ్చేసి వెజిటబుల్ కర్రీ చేసేసి ఇలా చపాతీలన్నీ కాల్చేసుకున్నాను. పిల్లలకి ఎగ్ కూడా ఉడకబెట్టిస్తాను. ఇంక ఇలా చేసిన తర్వాత పిల్లలకి ప్లేట్లో పెట్టి ఇచ్చేసానండి ఇద్దరికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.